నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి పర్యటన సిసి రోడ్ మినీ ట్యాంక్ బండ్ మినీ స్టేడియంలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే పోలీసులు స్పందించలేదు మా పరిధి కాదంటూ పోలీసులు కాలయాపన చేశారని మా దృష్టికి వచ్చిందన్న ఉమెన్ కమిషన్ శ్యామలా సుందర్ యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో దారుణం భూ వివాదం లోయమల్ల లక్ష్మీరెడ్డి అనే రైతును హతమార్చిన గుర్తు తెలియని దుండగులు మహిళలను ఆట బొమ్మలాగా చిత్రీకరిస్తున్నారు చట్టాలు కఠినతరం చేస్తే నేరం చేయాలనే ఆలోచన రాదన్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు అనంతపురం జిల్లా రాయదుర్గంలో జంట హత్యలు తీవ్ర కలకలం బసవరాజు లక్ష్మీదేవి అనే ఇద్దరు భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు ఇక డీటెయిల్స్ లోకి వస్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు బాన్స్వాడకు చేరుకోగానే కేటీఆర్ కు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు సిసి రోడ్ మినీ ట్యాంక్ బండ్ మినీ స్టేడియంలను ప్రారంభించిన అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు స్పీకర్ పోచారం బాన్స్వాడను తన స్వంత ఇంటిలా అన్ని హంగులతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు బాన్స్వాడ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని కేటీఆర్ అన్నారు మంచి ప్రమాణాలతో రెండు వైపులా ఫుట్పాత్లు పార్కింగ్ సదుపాయం మధ్యలో అందమైన మీడియం అందులో చెట్లు అద్భుతమైన ఎల్ఈడి లైట్లు మంచి పబ్లిక్ టాయిలెట్లు ఒక మంచి నగరానికి ఒక ఆదర్శ నగరానికి ఏమేం హంగులు ఉండాలో రహదారి అంటే అన్ని హంగులతో అద్భుతంగా ఈరోజు వారి సొంత ఇంట్లో సొంత వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు సొంత పని అయితే ఎంత శ్రద్ధగా చేస్తారో అంతే శ్రద్ధాసక్తులతో ఆ రహదారిని వారు తన సొంత బిడ్డ ఎదుగుదల గురించి చెప్పినట్టు సంబూరంగా చెప్తా ఉంటే మేమందరం కూడా గర్వపడ్డం సంతోషపడ్డం బాన్స్వాడ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ తర్వాత వారు తీసుకొని పోయి అద్భుతంగా కొత్తగా కట్టిన మినీ ట్యాంక్ బండ్ను చూపెట్టినారు అందులో తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నాం బ్రహ్మాండంగా అక్కడ ప్రజలు ఈరోజు వాకింగ్ చేయడానికి కానీ విహారానికి పోవడానికి కానీ పిల్ల పాపలతో పిక్నిక్ పోవడానికి కానీ అన్నిటికీ అనువుగా ఇది చేసినామని చెప్పి గర్వంగా చెప్తుంటే చాలా సంతోషపడ్డాం పోతూ పోతూ ఉంటే మధ్యలో వారు కడుతున్న ఇండ్లు చూపెడతా ఉన్నారు దాదాపు బాన్స్వాడ పట్టణ జనాభా 40,000 అయితే 2,000 ఇండ్లు మన పట్టణంలోని పేదలకు నేను కడుతున్నా అని చెప్పి వారు చెప్తా ఉంటే కడుపు నిండినంత ఆనందమైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే రకంగా పిల్లల కోసం వారి మానసిక ఉల్లాసం కోసం వారి శారీరక ఉల్లాసం కోసం ఒక అద్భుతమైన మినీ స్టేడియం ఇండోర్ స్టేడియంతో సహా కట్టి అక్కడ కబడ్డీ కానీ వారికి అక్కడికి పోగానే నిజానికి కాళ్ళ నొప్పి ప్రారంభమైంది కానీ నేను అంటానే ఉన్నా కుదించుకుందాం సార్ ప్రోగ్రామ్ ఏం కాదు మీరు ఇబ్బంది పడుతున్నారు పోయి కారులో కూర్చుందామంటే లేదు లేదని చెప్పి ఒక్కొక్క క్రీడాకారుడి దగ్గరికి తీసుకొని పోయి పరిచయం చేసి ఇది మీకోసం అంకితం చేస్తా ఉన్నాం మీరు బాగుండాలి మన బాన్స్వాడ నుంచి జాతీయ పోటీల్లో ఆడే పిల్లలు రావాలి అని చెప్పి ఆకాంక్షించి వారికి ఆ స్టేడియాన్ని అంకితం చేసి అక్కడ కూడా ఓపికగా ఆ కార్యక్రమం ముగిసేంత వరకు వారు ఉన్నారు వారు ఒకటే మాట నాకు చెప్పినారు బాన్స్వాడ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలే ఆ బాధ్యత మీ మీద పెడుతున్నా అని చెప్పి ఇప్పుడే చెప్పినారు తప్పకుండా ఆ పని నేను తీసుకుంటాను ఆ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మిత్రులందరూ నేను కోరేది ఒకటే గడిచిన 5 రోజులనే కాదు దానికంటే ముందు కూడా ఇదే నియోజకవర్గానికి ఎన్నో సందర్భాల్లో వారు ఆహ్వానించినప్పుడు లేదా ఇతరత్ర రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది వారి గతంలో తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన సందర్భంగా ఆనాడు నేను బీర్కూర్ మండలానికి ఇన్ఛార్జిగా వారి గెలుపు కోసం కూడా ఇక్కడే ఉండి పనిచేయడం జరిగింది ఆనాడే గ్రహించుకున్నాం మేము ఇక్కడ ఎంతో మంది మిత్రులు కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరూ కూడా ఆయన ఏ రకంగా తమ సొంత వాడిగా తమ ఇంటివాడిగా చూసుకుంటారో ఆనాడే మాకు అర్థమైంది అందుకే ఈ బాన్స్వాడ నియోజకవర్గానికి ఈరోజు ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే తన సొంత పిల్లల్లాగా తమ సొంత కుటుంబ సభ్యుల్లాగా ఈ నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా కంటికి కనురెప్పలాగా కంటిపాపను కాపాడుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ప్రియాంక స్కూటీ పార్క్ చేసిన ప్రాంతాన్ని పరిశీలించాం టోల్ గేట్ దగ్గర ఉన్న ఖాళీ స్థలానికి ప్రహారీ లేదు
లారీ డ్రైవర్స్ అక్కడ వాహనాలు పార్క్ చేసి మద్యం సేవిస్తున్నారని మా విచారణలో తేలిందని జాతీయ మహిళా కమిషనర్ ఎంక్వైరీ కమిటీ చైర్పర్సన్ శ్యామలా సుందర్ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వదిలేశారని స్థానికుల ద్వారా తెలిసిందని అన్నారు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే పోలీసులు స్పందించలేదు. మా పరిధి కాదంటూ కాలయాపన చేసినట్లు ప్రియాంక తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకువచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై విచారణ జరిపించాలని పోలీసుల నిర్లక్ష్యం ఉందని 100కి డయల్ చేయాలనే ఆలోచన టెన్షన్లో గుర్తుకు రాకపోయి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ज़्यादा से ज़्यादा इंटरेस्ट लेकर ये सब देख लिया तो भी अच्छा है. मैं ये भी कह दिया सीसी कैमरा में पूरा पिक्चर नहीं दिख रहा है, तभी मैंने बता दिया अगर पूरा पिक्चर सीसी कैमरा में नहीं दिख रहा है तो सीसी कैमरा डालने का मतलब क्या है. मैंने बोल दिया वो कौन है सीसी कैमरा डालने वाला, उसको ब्लैक लिस्ट में लगा दीजिए. और कौन है पेट्रोल व्हीकल में पुलिस व्हीकल में काम कर रहा है उसको भी काम से निकाल लीजिए. और पुलिस ऑफिसर क्या तुरंत एक्शन लेना है वो सब उन लोग का ऊपर भी एक्शन लेना पड़ेगा. अगर ये मैसेज देना है कि पूरा तेलंगाना में किसी लड़की का साथ अगर अन्याय हो रहा है तो पुलिस गवर्नमेंट और लॉ कुछ उसका तो कड़ी सजा मिल गया तो अच्छा है. यही बात भी होना चाहिए और इसके लिए NCW इधर आ गया. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. యామల్ల లక్ష్మిరెడ్డి అనే వ్యక్తి రైతు, తనకు 3 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. దాన్ని సాగు చేసుకుంటూ జీవిస్తున్న లక్ష్మారెడ్డి తన వరి పంట ఎండబెట్టడం కోసం గ్రామ చివరిలో గల బండల వద్దకు చేరుకున్నాడు. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న కొడుకు రక్తపు మడుగులో ఉన్న తన తండ్రిని చూసి బోరున విలపిస్తూ ఇరుగు పొరుగు సాయంతో లక్ష్మారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లక్ష్మారెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు బండరాయితో తలపై మోది హత్య చేశారని కొడుకు అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. తమ కుటుంబంతో ఎవరితో విభేదాలు లేవని, తమ గ్రామంలో ఈ మధ్యనే గ్రామ పెద్దలు ఓ భూ తగాదా తేల్చారని, వారే తండ్రిని హతమార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చూసి నాకు జ్వరం వచ్చి నాకు రక్తం చూసి నాకు భయం అన్నది. తర్వాత అది పోయి చూసేసరికి మొత్తం రక్తం మా బాబాని కొన్ని నీళ్ళు దాటి హాస్పిటల్ అంటే ఎవరితో గొడవలు ఉన్నాయా మీకు? ఎప్పుడు ఏమన్నా గొడవలు ఉన్నాయా మీకు? ఏం లేవు కానీ కాకపోతే ఏంటంటే మొన్న ఒక చిన్న పెద్ద మనుషులు ఒక పంచాయతీ చేసి వాళ్ళ బాయి కష్టం చేసి వాళ్ళే ఆడ కొట్టడం వచ్చి వాళ్ళే కొట్టారని నాకు అనుమానం. ఎవరాల పేర్లు? బతుల కుమార వాళ్ళ భార్య. తెలుగు ప్రజలు మహిళలను గౌరవించే ఆచారం ఉంది, కానీ నేడు ఆ పరిస్థితులు లేవని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళలను ఆటబొమ్మలాగా చిత్రిస్తున్నారని, బయటి దేశాల నుంచి వచ్చే మహిళల్ని కూడా బతకనిచ్చే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. చట్టాలు కఠినంతరం చేస్తే నేరం చేయాలనే ఆలోచన రాకుండా ఉంటుందన్నారు. నిన్న ఒక దారుణం, ప్రియాంక పైన దారుణం. అప్పట్లో ఢిల్లీలో నిర్భయ, అమ్మాయి పేరు కూడా నిర్భయ చేశారు, అటువంటి దారుణమే జరిగింది. దాంతోపాటే ఆ మరో రోజే ఇంకోటి ఏదో శంషాబాద్ దగ్గర ఒక ఘటన జరిగింది. అంతకుముందు ఒక ఎంఆర్ఓని, మహిళా ఎంఆర్ఓని సజీవ దహనం చేశారు. అదే పద్ధతుల్లో రోజు మనం పేపర్లలో చూస్తుంటే మానవత్వం మంట కలిసిన పద్ధతుల్లో, పితృత్వానికి కళంకం వచ్చే పద్ధతుల్లో చిన్న పిల్లలు అనేది కూడా లేకుండా దారుణాలు కొడుగడుతున్నటువంటి సంస్కృతిని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. పేపర్లో చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ముఖ్యంగా ఆడపిల్లల పరిస్థితి చూస్తే దారుణాతి దారుణంగా ఆడపిల్లలుగా పుట్టడమే నేరమా అనే పరిస్థితి. మనం కూడా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క, భార్య, కుటుంబం, ఒక వ్యవస్థ ఇది.
కానీ దురదృష్టం ఆ సంస్కృతి లేదు, ఆ సాంప్రదాయాలు లేవు. ఇవాళ సమస్తం వ్యాపారీకరణతో అన్ని అంశాలు కూడా మరుగున పడే విధంగా వాళ్ళ ఆ తక్షణ ప్రయోజనాల కోసం ఆశించి మన సంస్కృతి మొత్తాన్ని కూడా నాశనం చేస్తూ ఉన్నారు. ఆర్టీసీలో ముందుగా ఈ ఆర్టీసీ సమ్మెలో విజయవంతమైనటువంటి ఆర్టీసీ కార్మిక వర్గానికి మీ ద్వారా విప్లవ అభినందనలు, జయజయలు తెలియజేస్తూ ఉన్నాను. విజయవంతమని చాలామందికి తెలవట్లేదు వాళ్ళు ఎంత విజయం సాధించారు. వాళ్ళు పెట్టిన డిమాండ్స్లో విజయం సాధించలేకపోవచ్చు, కానీ అసలు విజయం ఏంటంటే అసలు మీరు లేరు, మీరు యు ఆర్ సెల్ఫ్ డిస్మిస్, ఆ దశ అయిపోయింది. ఆర్టీసీ ఇక ఉండదు, ఆ దశ అయిపోయింది. అదేవిధంగా మీరు చేసే మీకు సమ్మె హక్కే లేదు, ఆ దశ అయిపోయింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం జమీలాపేట్ గ్రామంలో యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ డిక్షనరీ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు 22,222 డిక్షనరీలు జెడ్పీ చైర్మన్ ఎల్మినేటి సందీప్ రెడ్డి పంపిణీ చేశారు. విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్, కలెక్టర్ అనిత రామచంద్రన్, జిల్లా విద్యాధికారి చైతన్య, జైని విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ లోపల సువర్ణ పథకంగా ముందుకు ఎన్నో కార్యక్రమాలకు స్ఫూర్తిని కలిసిందని భావిస్తున్నాం. గౌరవ డిఓ గారు మంచోళ్ళంటే ఏంటి అంటే మనం ఏ దోత్రి పనులు చేయొద్దు, ఎవరో చూడకపోతే మొన్న మాకు 10th రాష్ట్ర కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. ఏం పేరు నీ పేరు? కమలమ్మ. నీ పేరు ఏం పేరు? అప్పుడు ఆ రోజు కలెక్టర్ గారు కూడా ఉన్నారు, రోజు ఉంది పాత డిఓ. సో ఏం చెప్పారంటే ఇక్కడ విన్నా నేను మాట్లాడదు. సో ఎడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పారంటే చదవడు ఎప్పుడు పొలానికి పోతున్నాను. సో పొలానికి ఎందుకు పంపిస్తున్నారు చదువుకునే వయసులో అని ఫోన్ చేద్దామని వాళ్ళ నాన్నకి చేస్తామంటే నాన్న లేదా అమ్మ ఉందని అన్నారు. అమ్మకు ఫోన్ నెంబర్ ఉందంటే ఫోన్ నెంబర్ చెప్పాడు. సో ఇప్పుడు ఫోన్ చేశాను, నేను ఎవరో అమ్మకు తెలియదు. మొత్తం మీద స్కూల్ నుంచి అనుకుని 15 నిమిషాలు మాట్లాడినారు. ఇప్పుడు ఇంటి దగ్గర వస్తే కూర్చొని చదువుకోడు, ఎప్పుడు నామినల్గా ఎదురు తిరుగుతాడు, కొట్లాడతాడు. పొలానికి పంపిస్తున్నామో కదమ్మా అంటే పొలానికి ఏం పంపిస్తారు, ఎప్పుడన్నా ఒకసారి మోటార్ వేయడానికి పంపిస్తాను 5-10 నిమిషాలు అంటే, మిగతా టైంలో వీడు చదవడు రాసుకోడు అని చెప్పాడు. అయితే ఏ కొడుకు కూడా తల్లి మీద కొట్లాడు యాక్చువల్లీ ప్రపంచంలో. సో మరి వీడు ఉపయోగాలు ఎందుకు చేస్తున్నాడు ఈ కమలాబాయి మీద అని డౌట్ వచ్చి కొంచెం పరిశోధన చేశాను. చేస్తే అబ్బాయి ఇంట్లో మాట్లాడేది లంబడి భాష, గ్రామంలో మాట్లాడేది తెలుగు భాష. ఇక ప్రియాంక రెడ్డిని అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అల్మాస్గూడలో మహిళలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అల్మాస్గూడ రాజీవ్ గృహ కల్ప నుంచి అల్మాస్గూడ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో మహిళలు మాట్లాడుతూ మహిళలపై మద్యం మత్తులో మానవ మృగాలుగా చేస్తున్న దాడులకు పాల్పడిన వారిపై వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు. జరిగిన అన్యాయం ఇంకొక మహిళలకు జరగకుండా ఉండాలని మా రాజీవ్ గురుకల్ అల్మాస్ కూడా మహిళలంతా కోరుకుంటున్నారు. ఇక్కడ ఆడవారికి అన్యాయం జరుగుతుంటే ఆడవారిని కనండి, ఆడపిల్లల్ని కనండి, పెంచండి అని చెప్తున్నారు. ఇంకా ఆడపిల్లల్ని కని కూడా వేస్ట్ కదా భూమి మీద. ఆడపిల్ల బయటికి రావడం కష్టంగా ఉంది. ఎప్పుడైనా బయటికి స్వతంత్రం వస్తుందంటే బయటికి ఆడపిల్ల రావాలి. స్వతంత్రమే రాలే మనకు. స్వతంత్రం రాని దేశంలో ఆడవాళ్ళు ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. ఆడవారిని మగవారిని కనేది కూడా మహిళనే కనుక మహిళకు రక్షణ లేకపోతే ఈ దేశం ఉండి కూడా వేస్ట్, మేమంతా భూమి మీద ఉండి కూడా వేస్ట్. కేసీఆర్ గారిని, ప్రధానమంత్రిని, తర్వాత రాజకీయ నాయకులందరినీ కోరుకుంటున్నామండి. మహిళలందరికీ రక్షణ కల్పించాలి. వాళ్ళందరికీ ఎప్పుడు బయటకు వచ్చినా ధైర్యంగా ఉండేటట్టు ఉండాలి. మగవారి దాంట్లో కూడా చైతన్యం రావాలి. ఒక అక్కని మనం ఒక ఆడవాళ్ళని ఇట్లా అన్యాయం చేస్తుంటే మన అక్క, మన అమ్మ, మన చెల్లెలు ఉన్నారు, వారికి వేరే వాళ్ళు కూడా ఇట్లా అన్యాయం చేస్తారు కదా, ఇది కూడా అన్యాయమే కదా. ఒకరిని చేసినప్పుడు మనకు కూడా అన్యాయం జరుగుతుంది కదా, ఆలోచన చేసుకోవాలి. వాళ్ళలో చైతన్యం రావాలి. వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని మంచిగా చూసుకోవాలి.
फोन 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 ఇక సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆలయం ముందు అఖిలాండం వద్ద అనుమానంగా తిరుగుతున్న 38 మంది ఎర్రచందనం కూలీలను విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నారు. సెక్టార్ 4 ఆధ్వర్యంలో పిఎస్పి ఫోర్స్ వద్ద విజిలెన్స్ అధికారులు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం కూలీలను ఫారెస్ట్ విభాగం టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం విచారణ చేపట్టారు. నిందితులు వేలేరుకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. నిలబడుకుంటా తీస్తారా నిలబడుకుంటా మీరు ఇక అనంతపురం జిల్లా రాయదుర్గంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేగింది. బసవరాజు, లక్ష్మీదేవి అనే ఇద్దరు భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ దారుణం వెనుక కుటుంబ సభ్యులు హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్ది దూరంలో నిన్నటి దినం డబుల్ మర్డర్ జరిగింది. దీంట్లో భార్యాభర్తల్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే బసవరాజు 55 సంవత్సరాలు అయితే బళ్ళారిలో జిందాల్ ఫ్యాక్టరీలో రైల్వే ట్రాక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మీదేవి సుమారు 50 సంవత్సరాలు, ఈమె ఇంట్లోనే ఉంటుంది. 28వ తేదీ రాత్రి 8:30 అప్పుడు వాళ్ళ కొడుకు అశోక్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు బళ్ళారిలో. అతని బళ్ళారికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇద్దరు బసవరాజు, లక్ష్మీదేవి ఇంట్లో ఉన్న సందర్భంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళని అతి కిరాతకంగా దారుణంగా తల మీద కొట్టి చంపడం జరిగింది. ఈ కోణంలో విచారిస్తే వాళ్ళకి కొద్దిగా ప్రాపర్టీ డిస్ప్యూట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. బసవరాజు కూతురు జయలక్ష్మికి వాళ్ళ మేనమామతో పెళ్ళయింది. ఆయన యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి వాళ్ళ బంధువులకి కూడా కొద్దిగా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ కోణంలో కూడా విచారిస్తున్నాము. ఎవరు వచ్చారు ఇంట్లోకి, అది ఆ సీన్ చూస్తే ఇంట్లో వాళ్ళే చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే చనిపోయినారు కాబట్టి మామూలుగా పడుకుంటే ఇంట్లో తలుపు వేసుకుని పడుకుంటారు. మరి తలుపు ఎవరు తీశారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళు ఇంట్లో ఉన్న ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా అనే దృక్పథంలో మేము ఆ కోణంలో కూడా మేము విచారణ చేస్తున్నాం. తొందరలోనే ముద్దాయిలు పడుతుంది. డాక్టర్తో విచారిస్తున్నాం. తర్వాత ఎవరైతే మనకి పాసిబిలిటీ ఉందో, ఎవరైతే చేసేదానికి అవకాశం ఉందో అన్ని రకాలు కూడా వెరిఫై చేస్తున్నాము. లేదు, ఇంకా ఎవరిని అదుపులో తీసుకోలేదు. వాళ్ళు సస్పెక్ట్ ప్రయత్నం చెప్తున్నారు కానీ అన్ని రకాలుగా విచారించిన తర్వాత. ఇక టీడీపీ నేత కూన రవికుమార్ వైసీపీ నేతపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ అధికారిని కొడతానంటూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తను చెయ్యని మాటలను వక్రీకరించి తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. ఇప్పుడు అధికారులను కొడతానంటూ చేస్తున్న వ్యాఖ్యలపై జిల్లా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులపై వ్యాఖ్యలు చేస్తున్న తమ్మినేని సీతారాంపై ఎందుకు
క్రిమినల్ కేసులు పెట్టడం లేదో జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా తమ్మినేనిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను టీడీపీ నేత కూన రవికుమార్ కోరారు. అనని మాటల్ని నేను వేరే వాళ్ళనంటే అధికారులకు అన్నానని చెప్పి చిత్రీకరించి తప్పు వారిని అధికారులను బెదిరించి తప్పుడు కంప్లైంట్ ఇప్పించే తప్పుడు కేసులు బనాయించడానికి అత్యుత్సాహం చూపినటువంటి జిల్లా ఎస్పీ గారు ఈరోజు ఎందుకు తమ్మినేని సీతారామం జిల్లా అధికారులను కొడతాను అని చెప్పి నడి రోడ్డు మీద మాట్లాడితే మీరు ఎందుకు కేసులు పెట్టలేదని చెప్పి నేను అడుగుతున్నాను. జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారిగా కలెక్టర్ గారు ఎందుకు దానిపైన చర్యలు తీసుకోలేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మొన్ననే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, ఎవరైనా అధికారుల మీద కానీ పంచాయతీ సచివాలయ అధికారుల మీద కానీ ఎవరి మీదైనా దౌర్జన్యాలు చేసినా ఇంకోటి మాట్లాడినా కేసులు పెడతామని చెప్పి ప్రభుత్వమే జీవో ఇచ్చింది. ఈరోజు సాక్షాత్తు తమ్మినేని సీతారాం జిల్లా స్థాయి అధికారినే కొడతామనంటే అంటే వారికి ఆ జీవోలు చట్టాలు వర్తింప చెయ్యరా? అంత వెనుముక లేకుండా పరిపాలనలో ఉంటారా? నేను అడుగుతా ఉన్నాను డీజీపీ గారిని, మీరు ఎందుకండి ఈరోజు ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో మీరు సెక్షన్ 30 ఎందుకు పెట్టారు? ఆ రోజు కోన రవికుమార్ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని వచ్చిన తర్వాత 144 సెక్షన్ ఎందుకు పెట్టారు? ప్రతి ఒక్కరు డీజీపీ గారు మాట్లాడుతూ ఉన్నారు, భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. నేను అడుగుతా ఉన్నాను, అదేమైనా ఒక వైసీపీ పార్టీ వాళ్ళకి సొంతమా? డీజీపీ గారు, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అదొక వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక్కరికే సొంతమా? మిగిలినటువంటి పార్టీలకు కానీ మిగిలిన పార్టీల సభ్యులకు కానీ ప్రజలకు కానీ రాజ్యాంగం వారికి ఆ భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? రాజ్యాంగం వారికి కల్పించలేదా అని అడుగుతా ఉన్నాను డీజీపీ గారికి. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నిన్న భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరైనా చేయొచ్చు అంటే వైసీపీ గూండాల్ని మీరు రెచ్చిపోండి అని చెప్పి పోలీసు భాషే ఈరోజు వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉంటే, దౌర్జన్యాలు చెయ్యండి అనేటట్టుగా మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు, ప్రజలు, పార్టీలు, ప్రజల గొంతును వినిపించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీల తాలూకా గొంతును నొక్కాలని చూస్తూ ఉంటే ఎవరికి చెప్పాలి? మేము అందుకే విశ్వభూషణ్ గారికి, గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నశించింది. పోలీస్ వ్యవస్థే రౌడీద్యాన్ని పెంచే విధంగా అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులకి, మంత్రులకి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళు ఏ తప్పులు చేసినా ప్రజలకి మీద అణచివేసే ధోరణి పాటించిన అధికారుల మీద ఒంటి కాలుతో లేస్తున్నా వాళ్ళ మీద మాత్రం పోలీస్ చట్టాలు ఏమీ వర్తించవు. ఇక విశాఖ జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించిన జిల్లా అధికారులతో మంత్రి బొత్స సాధ్యాలపై జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ నుంచి మధురవాడ వరకు కారిడార్ ఏర్పాటు, ప్రగతి పాదలపై అధికారులతో చర్చించారు. అనంతరం వచ్చే నివేదిక ఆధారంగా త్వరితగతిన నివేదికను సిద్ధం చేసి టెండర్లను ఆహ్వానిస్తామని మంత్రి బొత్స తెలిపారు. వైజాగ్ సంబంధించి విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుంచి దానికి సంబంధించి అలైన్మెంట్ అంతా కూడా పరిశీలిస్తున్నాము. అధికారులు, మంత్రి గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు మొత్తం అందరం కలిసి ఇది త్వరలోనే దీనికి మళ్ళీ టెండర్ పిలిచి దీన్ని వచ్చి చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఈ మెట్రో ఫస్ట్ ఫేజ్లో వచ్చి మొన్న ప్రపోజల్, దిస్ ఇస్ ద ప్రపోజల్ ఏదంటే స్టీల్ ప్లాంట్ నుంచి మధురవాడ వరకు దీన్ని మెట్రో తీసుకురావాలి. అలాగే 2 సబ్ కారిడార్స్ కూడా పెట్టాలనేది. ఒకటి వచ్చి ఓల్డ్
పోస్ట్ ఆఫీస్ వరకు, ఒకటి వచ్చి ఈస్ట్ పాయింట్ కాలనీ వరకు, బీచ్ వరకు పెట్టాలనేది ఒక ప్రపోజల్ ఉంది. అందుకని దాని మీద సాధ్య అసాధ్యాలు ఎలా ఏ లైన్లో ఉంటుంది అనేది అధికారులు అందరం కలిపి పరిశీలిస్తున్నాము. దీని మీద ఇవన్నీ విషయాలు కూడా మధ్యాహ్నం 12 గంటలకి విఆర్ఎండీలో మళ్ళీ దీని మీద సమావేశం ఉంది. అయిన తర్వాత మీకు మొత్తం అన్ని విషయాలను కూడా బ్రీఫ్ చేస్తాం. అన్ని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఈరోజు విశాఖపట్నాన్ని ఒక వాణిజ్య రాజధానిగా, విశాఖపట్నాన్ని ఒక ఉన్నతమైన నగరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. దానికి అనుగుణంగా ఈరోజు గౌరవనీయ మున్సిపల్ శాఖ మార్చులు గౌరవనీయ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ విశాఖపట్నానికి మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, ఎంపీ గారు, ఈ కలెక్టర్ గారు, ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈరోజు మెట్రో రైల్ ప్రాజెక్ట్ రూట్ మ్యాప్ను పరిశీలన చేయడం కోసం ఈరోజు విశాఖపట్నానికి విచ్చేయడం జరిగింది. వారు ఈ మొదటి విడతగా ఈ పరిశీలన చేసిన తర్వాత సాధ్యాసాధ్యాలపై ఇప్పటికీ ఒక అధ్యయనం చేయడం జరిగింది. విశాఖపట్నాన్ని త్వరితగతిన మెట్రో రైల్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఈ నగరంలో ఉన్న ట్రాఫిక్ వ్యవస్థ నుంచి సామాన్య ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి ఈ ఉద్యోగాలు చేసుకునే వారందరూ కూడా స్వల్పకాలంలో రీచ్ అయ్యే విధంగా, అదేవిధంగా ఈ మెట్రో వ్యవస్థను తీసుకురావడం ద్వారా విశాఖ నగరాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసే దిశగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి పర్యటన. సీసీ రోడ్, మినీ ట్యాంక్ బండ్, మినీ స్టేడియంలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే పోలీసులు స్పందించలేదు, మా పరిధి కాదంటూ పోలీసులు కాలయాపన చేశారని మా దృష్టికి వచ్చిందన్న ఉమెన్ కమిషన్ శ్యామలా సుందర్. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో దారుణం. భూ వివాదం, లోయమల్ల లక్ష్మీరెడ్డి అనే రైతును హతమార్చిన గుర్తు తెలియని దుండగులు. మహిళలను ఆటబొమ్మలాగా చిత్రీకరిస్తున్నారు, చట్టాలు కఠినంతరం చేస్తే నేరం చేయాలనే ఆలోచన రాదన్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జంట హత్యలు తీవ్ర కలకలం. బసవరాజు, లక్ష్మీదేవి అనే ఇద్దరు భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేసిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.